ధ్వని యొక్క సంకేతాలు మన మెదడులో 0.1 సెకండ్ కాలం పాటు ఉంటాయి. దూరం నుండి ప్రతిధ్వని వినాలి అంటే అసలు ధ్వనికి మరియు ప్రతిధ్వనికి మధ్య కాల వ్యవధి 0.1 సెకండ్స్ ఉండాలి. ఎందుకంటే 0.1 సెకండ్ వరకు అసలు ధ్వని యొక్క సంకేతాలు మన మెదడులో ఉంటాయి కాబట్టి. గాలిలో ధ్వని వేగం 344 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటే అది 22 డిగ్రీ సెల్సియస్ వద్ద, ధ్వని జనకం నుండి పరావర్తన గోడ దూరం అంటే పరావర్తన వస్తువు యొక్క దూరం కనీసం 17.2 మీటర్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ప్రతిధ్వనిని మనం వినగలం. వరుస పరావర్తనాల వల్ల ప్రతిధ్వనులు మనం ఒకటి కంటే ఎక్కువ సార్లు వినవచ్చు. ఉదాహరణ ఉరుములు ఏర్పడినప్పుడు